ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. నేను ఒక పర్యాయము నా యొక్క కుటుంబంతో సహా కారులో బయలుదేరి అనంతపురానికి వస్తున్నటువంటి సందర్భం అది. మేము గుంటూరు దగ్గర నుండి నరసారావుపేట మీదుగా పోరుమామిళ్ళ, కడప, ఆ తర్వాత మేము అనంతపురం రావాల్సి ఉంది. కాబట్టి మా ప్రయాణం రాత్రి వేళ సాగింది. నేనే డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక చోటికి వచ్చిన తర్వాత మేము వెళ్ళవలసినటువంటి మెయిన్ రోడ్ను వదిలిపెట్టి నాకు తెలియని ఇంకొక రోడ్లోనికి నేను వెళ్ళినటువంటి పరిస్థితి నాకు తలెత్తింది. అలాగా నేను అదే రోడ్లో దాదాపు 40-50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైపోయింది, నేను వెళ్తున్నటువంటి మార్గం సరైన మార్గం కాదు. నేను మెయిన్ రోడ్లో నుంచి బై రోడ్లోనికి వచ్చేసేసాను. నేను ఇలాగ వెళ్తే అనంతపురానికి వెళ్ళటం నాకు సాధ్యం కాదన్న విషయం నాకు అర్థమైపోయింది. అక్కడ దిగి ఆ రాత్రి వేళ దాదాపు 1:30 గంటల ప్రాంతంలో, 2 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తిని నేను అడిగాను, మేము పోరుమామిళ్ళకి వెళ్ళాలి, మేము వెళ్తున్నటువంటి మార్గం సరైందా అని అడిగితే ఆయన అన్నాడు, మీరు వెళ్తున్నటువంటి మార్గం సరైంది కాదు, మరలా మీరు వెనక్కి తిరిగి వెళ్ళాలి. దాదాపు 40-50 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వెళ్ళి ఆ మెయిన్ రోడ్లో వెళ్ళాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ గో. లేకపోతే మీరు కావలికి వెళ్ళి అక్కడి నుండి మరలా వెళ్ళాల్సి వస్తుంది, అది మీకు మరీ దూరం అవుతుందని చెప్పినప్పుడు మరలా నేను ఆ యొక్క ప్రాంతం నుండి కారును వెనక్కి మరలించి మెయిన్ రోడ్డుకి దాదాపు 40-50 కిలోమీటర్లు మరలా వెనక్కి ప్రయాణం చేసినటువంటి సందర్భము నాకు జ్ఞాపకం ఉంది. అంటే నేను మార్గం తప్పిపోయాను. ఆ తొలగిపోయినటువంటి ఆ మార్గంలో నుండి మరలా సరైనటువంటి మార్గంలోనికి నేను రావడం ద్వారా మరలా నా యొక్క ప్రయాణాన్ని నేను కొనసాగించగలిగాను. కడప మీదుగా తర్వాత నేను అనంతపురం రాగలిగాను. ఇది జరిగి కూడా దాదాపు 13 సంవత్సరాలకు ఎక్కువై ఉంటుంది. ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇర్మీయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పినటువంటి దేవుని యొక్క మాటని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను. మరియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని వారితో చెప్పుము, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుష్యులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏలా చెప్పుచున్నారు. దేవుడు ఇశ్రాయేలు వారిని వారి పాపము చేత వారు కూలిన కారణాన, వారి అతిక్రమము చేత వారు కూలిన కారణాన, నిత్యము ద్రోహము చేస్తూ ఉన్నటువంటి కారణాన, రక్తము చిందిస్తున్నటువంటి కారణాన, అన్యాయాన్ని జరిగిస్తున్నటువంటి కారణాన, అక్రమాన్ని జరిగిస్తున్న కారణాన, ముఖ్యంగా నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి వారు విగ్రహాలను వారు వెంబడించినటువంటి కారణాన దేవుడు వారిని మరలా తిరిగి రమ్మని చెబుతున్నటువంటి పరిస్థితిని మనం దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తాం. మీరు రానుద్దేశించిన ఎడల ఇశ్రాయేలు, నీవు తిరిగి నా యొద్దకే రావాలని ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. ప్రేమైన స్నేహితులారా, పడిపోయిన వాళ్ళు మరలా తిరిగి లేస్తారు కదా, లేవకుండా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే మార్గం తొలగిపోయిన వాళ్ళు మరలా మెయిన్ రోడ్లోనికి నేను వచ్చినట్టుగానే మరలా తాము వెళ్తున్నటువంటి ప్రాంతానికి మరలా తిరిగి రారా? తప్పిపోయినటువంటి వాళ్ళు మరలా తిరిగి వస్తారు కదా. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. మీరు మీ మోసాన్ని వదిలివేయండి, మీ యొక్క వంచనను వదిలివేయండి, మీ వ్యభిచారాన్ని వదిలివేయండి, మీ జారత్వాన్ని వదిలేయండి, నరహత్యను వదిలేయండి, ద్రోహాన్ని వదిలేయండి, నా వైపును తిరిగి రండి అని దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారు తిరిగి రామని వాళ్ళు చెబుతూ ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ స్నేహితులారా, మీ యొక్క వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా దేవుని ఎదురుండి తొలగిపోయిన వారుగా ఉంటే, దేవుని విషయంలో మీరు ద్రోహులుగా వ్యవహరించి ఉంటే, దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు మరలా తన ఎద్దుకు రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. పడిపోయినటువంటి మీరు లేవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తొలగిపోయిన మీరు మరలా దేవుని యొక్క మార్గంలోనికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలావు, కాబట్టి మరలా నీవు నా ఎద్దుకు తిరిగి రమ్మని హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి తొలగిపోయినటువంటి మనం మరలా దేవుని ఎద్దుకు వద్దాం, దేవుని యొక్క కృప కొరకు అడుగుదాము. దేవుడు మనల్ని రిసీవ్ చేసుకుంటాడండి. దేవుడు అంటున్నాడు, మీరు నా ఎద్దుకు వచ్చిన ఎడల, నిజంగా నాకు మొరపెట్టిన ఎడల నన్ను నేను మీకు బయలుపరుచుకుంటాను, మీ యొక్క మరణం నేను వింటానని ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో 13-14 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరలా దేవుని ఎద్దుకు రావడానికి ఇష్టపడదాం,
మరలా మన యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడదాం, సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క కృపను మరలా పొందుకొని యథార్థమైనటువంటి జీవితంలోనికి, సత్య మార్గంలోనికి మనకు రావడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక.